ఏపీ యువతని వాలంటీర్ల పేరుతో ఎలా తన రాజకీయం కోసం వాడుకోవాలో, ఎలా వదిలించుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వాళ్ళ భవిష్యత్ ఎలా పోయినా పర్వాలేదు, తాను మాత్రం రాజకీయంగా బాగుండాలి, లేకపోతే వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోవాలన్నట్లుగా ఆయన తెలివితేటలు, ఆలోచనలు ఉన్నాయి. దానికి సాక్ష్యం వాలంటీర్ల విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు, చేసుకున్న ఒప్పందాలే. ఇంతకీ వాలంటీర్ల గురించి వైసీపీ చేసుకున్న ఒప్పందం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మళ్లీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల ఫైల్పై తొలి సంతకం పెడతానని జగన్మోహన్ రెడ్డి ప్రచార సభల్లో చెబుతున్నారు. అదేంటి, ఇప్పుడు విధుల్లోనే ఉన్నారు కదా, మళ్లీ సంతకాలు ఎందుకు అనే డౌట్ చాలా మందికి వచ్చింది. దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. మే 31తో వాలంటీర్లతో చేసుకున్న గడువు పూర్తయిపోతుంది. వారికి ఆ తర్వాత జీతాలు కూడా రావు. మళ్లీ కొత్త ప్రభుత్వం వస్తేనే ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే వచ్చే ప్రభుత్వానిదే నిర్ణయం. అందుకే తానొస్తా, సంతకం పెడతా అంటున్నారు. అయితే వాలంటీర్ల వ్యవస్థ గురించి గొప్పలు చెప్పుకునే జగన్ ముందుగానే ఎందుకు సర్వీసును పెంచే నిర్ణయం తీసుకోలేదు అంటే అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈసారి వాలంటీర్లను మళ్ళీ ఫ్రెష్గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న వారు ఎవరూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి తెలివితేటల దెబ్బకు వాలంటీర్లు బలైపోయారు. ఇప్పటికే రాజీనామాలు చేసి వైసీపీకి పనిచేయాలంటూ అనేక చోట్ల ఒత్తిడి తెస్తున్నారు. కానీ 2.5 లక్షల మంది వాలంటీర్లలో ఓ 5,000 మంది కూడా ఇంకా రాజీనామాలు చేయలేదు. వైసీపీ నేతల ఒత్తిళ్లను మెజారిటీ వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాను 50,000 ఆదాయం వచ్చేలా చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఎక్కువ మంది టీడీపీకి అనుకూలంగా మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారింది. అందుకే మళ్లీ వస్తా, వాలంటీర్ల ఫైల్పై సంతకం పెడతా అంటూ జగన్ కొత్త రాగం ఎత్తుకున్నారు.